ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు ఏపీ నుంచి వీఐపీల తాకిడి పెరుగుతుంది. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ సహా పలువురు ప్రముఖులు కుంభమేళాకు కుటుంబాలతో సహా హాజరై పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ కుటుంబ సమేతంగా కుంభమేళాకు హాజరవుతున్నారు. ఈ మేరకు ఆయన భార్య అనా లెజెనోవా, కుమారుడు, ఇద్దరు కుమార్తెలతో కలిసి ప్రయాగ్రాజ్ బయలుదేరి వెళ్లారు. కుంభమేళాకు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో కుటుంబ సమేతంగా హాజరవుతున్న పవన్ కళ్యాణ్ కు ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రత్యేక అతిథిగా పరిగణించనుంది. పవన్ రాక సందర్భంగా భారీ భద్రత కల్పించడంతో పాటు ప్రయాగ్రాజ్ లోని ఘాట్లో స్నానాలు పూర్తయ్యే వరకు ప్రత్యేక అధికారులుండేలా ఏర్పాట్లు చేస్తుంది. అలాగే పవన్ టూర్ మొత్తం ప్రత్యేక భద్రత కల్పించనున్నారు. ఇప్పటికే కుంభమేళాకు భారీ భక్తుల రద్దీ నేపథ్యంలో తొక్కిసలాటలు జరుగుతున్న నేపథ్యంలో యోగి సర్కార్ పవన్ ఆయన కుటుంబానికి అదనపు భద్రత కల్పించనుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ వరుసగా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఏపీకి పొరుగున ఉన్న తమిళనాడు, కేరళలో పలు ఆలయాలను దర్శించుకున్నారు. కుమారుడు అఖీరానందంతో కలిసి పవన్ ఈ టూర్ కు వెళ్లారు. 3 రోజుల పాటు ఆలయాల సందర్శన తర్వాత ఏపీకి తిరిగి వచ్చిన పవన్ 2 రోజుల వ్యవధిలోనే తిరిగి కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ కు బయలుదేరి వెళ్తున్నారు. దీంతో పవన్ టూర్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇప్పటికే తిరుపతి లడ్డు వ్యవహారం తర్వాత సనాతన ధర్మ సేనానిగా అవతరించిన పవన్ కళ్యాణ్ వరుసగా ఆలయాల సందర్శనతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ నుంచి లభిస్తున్న సహకారంతో సనాతన ధర్మ అజెండాను దూకుడుగా ముందుకు తీసుకెళ్లేందుకు పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు కుంభమేళాకు కుటుంబ సమేతంగా వెళ్తున్నట్టు తెలుస్తోంది.